కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో హాట్ డిస్కషన్ సాగింది. ఢిల్లీలో దీక్ష చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. తెలంగాణ కోసం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలన్నారు కేటీఆర్. మీ మంత్రివర్గం సహా చచ్చే వరకు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే తాను దీక్షకు సిద్ధమన్నారు. ఒకే వేదికపై కేసీఆర్తో దీక్ష చేసేందుకు సిద్ధమన్నారు రేవంత్. నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామన్నారు. డేట్ ఫిక్స్ చేయాలంటూ కేటీఆర్కు సీఎం సవాల్ విసిరారు. ఢిల్లీలో దీక్షకు తాము సిద్ధమన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి 1000 మంది రక్షణగా ఉంటామన్నారు హరీష్ రావు. దీంతో నేతల మధ్య అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం సాగింది. కేంద్ర బడ్జెట్కు సంబంధించి ముఖ్యంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి స్పందించారు. స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. మీ మంత్రివర్గంతో సహా చచ్చే వరకు ఢిల్లీలో దీక్ష చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఒక్కసారిగా సీఎం రేవంత్ రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే తాను దీక్షకు సిద్ధమన్నారు. ఒకే వేదికపై కేసీఆర్తో కలిసి దీక్ష చేసేందుకు సిద్ధమన్న రేవంత్ నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. డేట్ కూడా ఫిక్స్ చేయాలంటూ కేటీఆర్కు ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. దీంతో ఢిల్లీలో దీక్షకు తాము కూడా సిద్ధమన్నారు హరీష్ రావు. 1000 మందితో రక్షణగా ఉంటామన్నారు. ఇంతకీ అసెంబ్లీలో కేటీఆర్ ఎలాంటి సవాల్ విసిరారు, దానికి ప్రతిగా ముఖ్యమంత్రి ఎలాంటి ప్రతిస్పందన ఇచ్చారు, అలాగే హరీష్ రావు ఏం మాట్లాడారు, ఈ ముగ్గురి సంభాషణలు ఒకసారి విందాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్యన 2-3 సార్లు అన్నారు. నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం. సత్యదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం. కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కోనమనేని సాంబశివరావు. ముందు కేటీఆర్ గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.
రైట్, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడంపై అసెంబ్లీలో హాట్ డిస్కషన్ జరిగింది. మంత్రివర్గంతో సహా అందరూ చచ్చే వరకు ఢిల్లీలో దీక్ష చేద్దామంటూ కేటీఆర్ విసిరిన సవాల్కు ముఖ్యమంత్రి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే తాను కూడా దీక్షకు సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి. ఒకే వేదికపై కేసీఆర్తో కలిసి దీక్ష చేసేందుకు డేట్ ఫిక్స్ చేయమన్నారు ముఖ్యమంత్రి. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ సంబంధించి డిస్కషన్ చాలా హాట్గా సాగినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాటల యుద్ధం కొనసాగింది. సో ఏ రకంగా ఈ మాటల యుద్ధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు? ముఖ్యంగా ముఖ్యమంత్రి డేట్ ఫిక్స్ చేయమంటున్నారు, దానికి ప్రతిగా మరోసారి హరీష్ రావు కూడా స్పందించిన పరిస్థితి. సో ఏ రకంగా ఈ డిస్కషన్ అర్థం చేసుకోవచ్చు? రాజకీయంగా ఎట్లాంటి వేడి రగిలే అవకాశం ఉంది డిస్కషన్ ద్వారా? ఎగ్జాక్ట్లీ, అంటే ఈరోజు ఉదయం నుంచే సభ కాస్త హీట్ ఎక్కింది. అంటే మొదటి రోజు దీనికి సంబంధించినటువంటి సంతాప సభతో వాయిదా పడ్డటువంటి అసెంబ్లీ ఈరోజు ఉదయం నుంచి వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది, ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం నుంచి. ముఖ్యంగా నిన్న కేంద్ర బడ్జెట్ సందర్భంగా తెలంగాణకు సంబంధించినటువంటి పదాన్ని కూడా అందులో చెప్పించలేకపోయారు. తెలంగాణకు సపరేట్ అలొకేషన్ లేదు, తెలంగాణకు నిధులు కేటాయించలేకపోయారు బడ్జెట్లో అనేటువంటి దానిపైన ప్రత్యేక తీర్మానం చేయడానికి ప్రభుత్వం చర్చకు తావు తీసుకుంది. దానిలో భాగంగానే కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు ఎందుకు నిధులు కేటాయించలేదనేటువంటి అంశంపైన చర్చకు తెరలేపింది అధికార పక్షం. దాంట్లో ముందుగా అధికార పక్షం మాట్లాడారు, తర్వాత అటు బీఆర్ఎస్, తర్వాత బీజేపీ ఇంకా ఇతర పక్షాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేశారు. తెలంగాణకు అన్యాయం చేశారు కేంద్రం అనేటువంటిది. సో ఈ అంశంలో చర్చ జరుగుతుండగా తెలంగాణకు బడ్జెట్ కేటాయించుకు సంబంధించినటువంటిది అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతూ ఉంది. దాంట్లో భాగంగా ఒకానొక సందర్భంలో మీరు తెలంగాణకు సంబంధించినటువంటి విషయం అంటే గతంలోనే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా మాట్లాడారు, మీ వరకు వస్తే కానీ మీకు తెలియదు అనేటువంటిది. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇదే అంశాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం. కేంద్రం తెలంగాణకు నిధులు కేటాయించట్లేదు అనేటువంటిది తలా నోరు మొత్తుకున్నాము, అయినా వాళ్ళు కేటాయించలేరు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు పెద్దన్న అన్నారు మోదీని, ఢిల్లీ వెళ్ళి పలుసార్లు కలిశారు, కేంద్ర మంత్రులు కలిశారు. సో ఈ రోజుకు గుండు సున్నా కేటాయించారు తెలంగాణకి కేంద్రం నిధులకు సంబంధించి బడ్జెట్లో అనేటువంటిది చెప్పడంతో ఇక వాడివేడిగా కొనసాగింది. దాంట్లో భాగంగా కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. మీరు మొత్తం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ దీక్షగా తెలంగాణకు నిధులు తేవడానికి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలి మంత్రివర్గంతో సహా అనేటువంటిది కేటీఆర్ ఛాలెంజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో కలగజేసుకున్నారు. ఆయన లేశారు. ఆయన లేచి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే దానికి దీక్ష చేయడానికి నేను సిద్ధం, మీరు కాదు, ఆయనను ఒప్పించండి. ఢిల్లీలో ఇద్దరం ఒకే వేదిక పైన, ముఖ్యమంత్రిగా నేను, ప్రతిపక్ష నేతగా కేసీఆర్, ఇద్దరం ఢిల్లీలోనే కూర్చుందాం. చచ్చేంత వరకు, తెలంగాణకు నిధులు వచ్చేంత వరకు సచ్చుడో బతుకుడో అనేటువంటి లాగా కేంద్రం పైన ఒత్తిడి తెద్దాం. దానికి మీరు సిద్ధమా? దానికి కేసీఆర్ వస్తాను, ఒకే సభ పైన కూర్చుంటానంటే నేను దానికి ఓకే అనేటువంటిది ప్రతి సవాల్ని రేవంత్ రెడ్డి విసిరారు. తర్వాత హరీష్ రావు కలగజేసుకున్నారు. హరీష్ రావు కూడా మాట్లాడారు, మంత్రివర్గం మొత్తం మీరు కూర్చోవాలి, నిధులు తేవడానికి తెలంగాణకు బడ్జెట్లో అలొకేషన్ కేటాయించడానికి మీకు అవసరం అనుకుంటే 1000 మందితో భద్రత కల్పించడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంటాయి అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ఈ ముగ్గురు మాటల యుద్ధంతో భారీగా సభ కొద్దిసేపు దద్దరిల్లింది. దీనికి సంబంధించినటువంటి ఒకరికొకరు పోటాపోటీకి సంబంధించిన ఛాలెంజ్లతో సభ హీట్ ఎక్కింది. ఉదయం నుంచి కూడా పలు అంశాలపైన ఇరుపక్షాల మధ్య వాదనలు వినిపిస్తామని, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్, అటువైపు బీజేపీ, ముగ్గురు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండే. ఈ దీక్షకు సంబంధించి జంతర్ మంతర్ ఢిల్లీ దీక్షకు సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది, ఛాలెంజ్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి చూడాలి, కేసీఆర్ వస్తే ఓకే అని ముఖ్యమంత్రి అంటున్నారు, మీరు దీక్ష చేయాల్సిందే, మంత్రులతో సహా, గెలిచిన మంత్రులందరితో సహా ఒత్తిడి తేవాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇప్పటికే పలుసార్లు పెద్దన్న అంటూ కలిశారు, మీరు ఢిల్లీలో ప్రధానమంత్రిని కావాల్సి దీక్ష చేసి తెలంగాణకు నిధులు తీసుకురండి అనేటువంటి ఛాలెంజ్ ని సవాల్ విసిరారు. మరి అలాగే అటు ముఖ్యమంత్రి కూడా స్పందించారు దీక్షకు సిద్ధమంటూ. మరి మళ్ళీ బీఆర్ఎస్ వైపు నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంది? బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ ఇటు అధికార పక్షం నుంచి దీక్షకు సిద్ధమైతే బీఆర్ఎస్ నిజంగా ఢిల్లీ వేదికగా దీక్షకు సిద్ధపడే అవకాశం ఉందా? కేసీఆర్ వస్తారా? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచే మొదట ఈ సవాలు ఉత్పన్నమైంది. అంటే కేటీఆర్ దీనిపైన ఆయన రెస్పాండ్ అవుతూ తెలంగాణకు నిధులు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఆయన క్యాబినెట్ మొత్తం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయాలి,
చనిపోయేంత వరకు అంటే ఒకవేళ చచ్చేంత వరకు సిద్ధంగా ఉండి దీక్ష చేయాలనేటువంటిది నిధుల కోసం ఆయన ఛాలెంజ్ తర్వాత ప్రతి ఛాలెంజ్ని ఆయన రీఛాలెంజ్ని రేవంత్ రెడ్డి చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే నేను సిద్ధమన్నారు. ఇద్దరం కలిసి కూర్చుందాం, మేం కాదు మీరు కూడా మాతో పాటు కూర్చోండి, ఇద్దరం కలిసి కూర్చుందాం చివరాఖరి వరకు అనేటువంటిది ఆయన మాటలు. ప్రస్తుతం ప్రతి సవాలు విసిరారు కాబట్టి ఈ హాట్గా సభ కొనసాగింది, డిస్కషన్ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇంకా బీఆర్ఎస్ మరి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. వీళ్ళు మాత్రం ప్రతి సవాలు కాంగ్రెస్ అధికార పక్షం నుంచి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి చేసినటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఈ ఇద్దరు మాటలతో ఇద్దరు ఛానళ్లతో సభ హీట్ ఎక్కింది. రైట్, సార్, థ్యాంక్ యూ మధు. ఒక్కసారిగా అసెంబ్లీ వేదికగా కేంద్ర బడ్జెట్పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది. ఢిల్లీ వేదికగా దీక్ష చేద్దాము తెలంగాణ ప్రజల కోసం అంటూ కేటీఆర్ సవాల్ విసరడంతో ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఖచ్చితంగా తాము సిద్ధమని, కేసీఆర్ కూడా దీక్షకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామన్నారు కేటీఆర్ సవాల్కు ముఖ్యమంత్రి. దీంతో డేట్ ఫిక్స్ చేయాలంటూ కూడా ఆయన మరో సవాల్ విసిరారు. ఇక తాము కూడా దీక్షకు సిద్ధమన్న హరీష్ రావు రక్షణగా ఉంటామన్నారు ముఖ్యమంత్రికి. మరి చూడాలి ఢిల్లీ వేదికగా వీళ్ళంతా కూడా దీక్షకు సిద్ధమవుతారా, కేవలం అసెంబ్లీలో ప్రతి సవాళ్ళకే పరిమితం అవుతారనేది మాత్రం ఆసక్తికర చర్చగా సాగుతోంది. ఒక్కసారి అసెంబ్లీలో కేటీఆర్, ముఖ్యమంత్రి అలాగే హరీష్ రావు మధ్య జరిగిన సంభాషణని మళ్ళీ చూద్దాం. ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్యన 2-3 సార్లు అన్నారు, నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్, ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం, మేం సిద్ధం, తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కోనమనేని సాంబశివరావు. కేటీఆర్ గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష,